ఇష్టమనా? ఇష్టమా లేకపోతే గుండు చేపియాలా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మోనిక నువ్వు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షశాలి వాహన ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే డే వ్లాగ్. సో ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియో అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నా. మా పిల్లలతో ఎట్లా ఎగుతానేమో, మా హస్బెండ్ అయ్యప్ప మాల వేసాడు కాబట్టి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఎట్లా ఎగుతానేమో పిల్లలతోటి. మా పాప అయితే ఫ్రెష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆమెనైతే రెడీ చేయాలి. చిన్నది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? నీకు ఇష్టం మా స్కూల్ అంటే? మా చెల్లె పొద్దుగా లేచి వాళ్ళ మమ్మీతోనైతే వీడియో కాల్ మాట్లాడుతుంది. మా చిన్నమ్మ చూడండి, మా చిన్నోడు లేచి మా చిన్నోడు క్యాప్ స్వెటర్ ఎట్లా చూడండి. మా ఇంట్లోకి మార్నింగ్ మంచి ఎండ అయితే వస్తుంది. మా పాప జుట్లు అయితే మంచి వేసుకుంటుంది. కొంతమంది పిల్లలేమో జుట్లు వేసుకోవడానికి ఏడుస్తారు. మా చిన్నది మంచి వేస్తుంది జుట్లు. చిన్నది మీకు జుట్లు అంటే ఇష్టమా లేకపోతే గుండు చేపియాలా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ మా పాపకి. చిన్నది క్యారెట్ తింటావు కదా, మొత్తం తినేసి రావాలి, ఫినిష్ చేసి రావాలి. ఇక్కడ మా చెల్లెకి మా పాపకైతే పాలైతే పెట్టేసిన. ఇంక ఇక్కడ మీకు తెలుసు కదా, నేను మార్నింగ్ తాటి బెల్లం వాటర్ అయితే తాగుతాను. తాటి బెల్లం వాటర్ డైలీ మార్నింగ్ తాగిన తర్వాత నాకైతే చాలా చేంజెస్ అయితే అనిపించింది. నాకైతే ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. లేచిన కాంచి పని అయితేనే ఉంటుంది. అట్లానే ఒక 10 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత వంటకైతే ప్రిపేర్ చేస్తాను. చలి పెడుతుందా నీకు? రాయ్, మా చిన్నోనికి ఫుల్ చలి పెడుతున్నట్టుంది. చిన్నాడు, చలి పెడుతుందా నీకు? చెల్లె పాలు పోసుకొచ్చితే చిన్నోడు మొత్తం కింద వారు పోసేది. నీకు భయం లేదా చిన్నోడు? ఎట్లా పాలు పోసేది కింద? మళ్ళీ నెత్తి కొట్టుతావు, పాలు మొత్తం మళ్ళీ పోసినావు. తెలుగు ఉందా నీకు ఇంతైనా? ఎక్కడ పోతున్నావు మళ్ళా? పాలు పోసింది ఒకరైతే తుడిచేది ఒకరు. పాప మా చెల్లెకి ఏం బాధ వచ్చాయి. చిన్నోడికి మా చెల్లె అయితే మార్నింగ్ సెర్లక్స్ అయితే తినిపిస్తుంది, కానీ వాడు తింటలేడు, సతాయిస్తుంది. ఏ చిన్నాడు అలిగినావేంద్రా? చిన్నాడు బొమ్మలు పెడితేనే ఆమె తింటుందంట. మా చెల్లె ఎండలో కూర్చొని గోబీ పువ్వు వస్తుంది. నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు మౌనిక నువ్వు? జాలిగుణం లేదా? అయితే నువ్వు మంచిదాని కావైతే. పని అంటే శాతం కాదు, బద్ధకస్తురాలు ఫ్రెండ్స్. ఈమెయితే చాలా ఎట్లనో నాకైతే ఇవాళ హెల్ప్ అయితే చేస్తుంది. ఏదో ఎండలో వస్తున్నా చలి పెడుతుందని ఇంకా ముంగలు వేసుకుంది. చేయకపోతే ఎక్కడ అట్లా అని వస్తున్నా పాప. చాలే అమ్మ చదివిన కాడికి. రాదు బియ్యం కింద పడితే మాత్రం నాకు సంబంధమే లేదు చెప్తున్నా. ఎంత మంచిగా ఏం రాదుగా, ఉన్నామంటే ఉన్నాం, చదివినామంటే చదివినాం. అసలు జరుగుతున్నావు మౌనిక నువ్వు? ఇవాళ లంచ్కి కర్రీ ఏం ప్రిపేర్ చేశాను అంటే గుమ్మగుమ్మలాడుతున్న కాలీఫ్లవర్ కర్రీ. ఇక్కడ అన్నం అయితే అవుతుంది, అంతే, అన్నం కూర అంతే. చెట్టు బాకవే అడుగు. చెట్టువే చెప్తలేదు.
ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసేస్తున్నా. నేనైతే 3 daysకి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేస్తా. బట్టలు అయితే చేత్తోనైతే ఏమి ఉతుకోను, తెల్ల షర్ట్లు అయితేనే చేత్తో ఉతుకుంటా, మిగతా అన్ని వాషింగ్ మిషన్ అయితే వేసేస్తా. నేనేమో బట్టలు వాషింగ్ మిషన్ వేస్తుంటే మా చెల్లి ఒకటే డైలాగ్లు ఇస్తుంది నా మీద అయితే. మా పాప లంచ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆమెకు తినిపించాలి, ఆకలి అవుతుంది బాగా ఆమెకి. మా ఇంటి ముందు మంచి విశాలమైన ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు మంచి ఆడుకుడు అయితే తింటారు. పిల్లలకి తినిపించేటప్పుడు మంచిగా విశాలంగా వదిలేస్తేనే వాళ్ళు మంచిగా తింటారు. మా పాపకి లంచ్ ఏం చేశానంటే పప్పన్నం చేసిన. పప్పన్నం అయితే మంచిగా తింటది, కడుపు నిండా అయితే తింటది మా పాప. ఇంకా ఆ రోజు మా డాడీ అయితే నా కోసం కూరగాయలు అయితే తెచ్చిండు. అవన్నీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాయి. ఇంకా బాయ్ మౌనిక, జాగ్రత్తలు. మా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కదానే ఉంటాయి. ఇంకా వస్తుంది కదా, ఎందుకు ఇప్పుడు మా అమ్మమ్మ వస్తుంది. ఇప్పుడు బాయ్, పోయేస్తా, జాగ్రత్తలు. జుట్లకు పిలకలు ఎందుకు తీసేసుకున్నావు నువ్వు? ఎందుకు పిలకలు ఇప్పేసినావు జున్నారే? ఊకే ఏడవద్దు. నువ్వు ఏడ్చినావంటే డాడీ ఫీల్ అవుతాడు. ఎందుకు ఏడుస్తున్నావునా? డాడీ ఆఫీస్కి పోయిండు కదా, సాయంత్రం వేస్తాడు. డాడీ సాయంత్రం వస్తాడు కదా, ఏడు ఒక ఊకే నువ్వు ఏడో. కళ్ళు తుడుచుకో. డాడీకి ఫోన్ చేస్తా, సాయంత్రం రా డాడీ అని చెప్తా. సరేనా? ఊకే ఏడవద్దు నువ్వు డాడీ అని. చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ లేకపోతే ఎంతగానో ఏడుస్తుండో. రోజు ఇట్లానే ఏడుస్తుంది. ఇంకా చిన్నది, నేను ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? ఇప్పుడు చూడండి మా పాప ఎట్లా వేస్తుందో. సరే తీసుకో. ఏంటది? ఏం చేస్తావు చిక్కతోటి? పెట్టు పెట్టు. నీకు వచ్చా? నీకు స్టిక్కర్ పెట్టడం వచ్చా? మస్తు తెలివి ఉంది మా పాపకైతే. ఇక్కడ మా చెట్లకైతే వాటర్ అయితే పోసేస్తున్నాయి. ఇక్కడ మా చెట్లకి పేపర్ వాటర్ పోసిన తర్వాత ఎంత మంచిగా అయినాయి అంటే అంత మంచిగా అయినాయి. చామంతి చెట్లకి అసలు పూలే పోయలేవు. ఆ పేపర్ వాటర్ పోసిన తర్వాత చామంతి చెట్లకి మొగ్గలు అయితే వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. మా అమ్మమ్మ ఇవాళ ఊరికెళ్ళి వచ్చింది, ఓట్లకు పోయింది, ఇవాళ వచ్చింది. మా కోసం ఏమో బనానాస్ తీసుకొని వచ్చింది. ఎంత ప్రేమ తీసుకొస్తా చూడు మా అమ్మమ్మ అయితే. రాగానే మా చిన్నోడు తింటుండే ఇక బనానా. మా అమ్మమ్మకి జర్నీ పడదు అసలే, ఇక తలనొస్తుందంట ఫుల్. ఇంకా పని మొత్తం అయిపోయాక బట్టల పని అయితే పెట్టుకున్నా. ఇంకా నేను బట్టలు మడత పెడుతున్నా. మా పాప అయితే గుంజి పడేస్తూ ఉంది అక్కడిక్కడ తీసుకొని పోయి.
మా అమ్మమ్మ. మా అమ్మమ్మ చాలా నెత్తులు వస్తుందంట ఫ్రెండ్స్. కాము ఊరికి పోయింది కదా, ఇంక నెత్తి బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ష ఛానల్.